హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండీ సన్నీ వ్లాగ్స్. వచ్చేది శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, పండుగలు, ప్రసాదాలు అంటేనే మొదట గుర్తొచ్చేది సేమియా పాయసం. చేసిన 2 గంటల తర్వాత కూడా చిక్కబడకుండా సెమీ కన్సిస్టెన్సీలో ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసాన్ని పక్కా మెజర్మెంట్స్తో ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. నేను చెప్పిన మెజర్మెంట్స్ని కనుక ఫాలో అయ్యి చేశారంటే మీరు ఎప్పుడు పాయసం చేసినా ఒకటే టేస్ట్తో చాలా ఎమ్మీగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మెజరింగ్ కప్ అండి. మనం సేమియాని ఏ కప్తో అయితే కొలుస్తామో అదే కప్పుతోనే మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా తీసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా పాయసం వస్తుంది. నేను ఇక్కడ 1 కప్పు సేమియా తీసుకున్నాను. ఇది డ్రై రోస్ట్ చేసిన సేమియా. అలానే 1 కప్పు పంచదార. ఇప్పుడు పాయసం స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ పైన బౌల్ ఉంచి అందులోకి 2 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలి. తర్వాత 4 కప్పుల పాలు పోసుకోవాలి. మీరు ఇలా ఒకే మెజరింగ్ కప్ యూస్ చేయడం వల్ల కొలతలు అన్నవి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలా 2 కప్పుల నీళ్లు, 4 కప్పుల పాలు పోసాక మంటని హై ఫ్లేమ్లో ఉంచి పాలని 1 పొంగు రానివ్వాలి. పాలు పొంగొచ్చాక ఇందులోకి 1 కప్పు సేమియా వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి. సేమియాని చక్కగా కలుపుకున్నాక మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాలకి సేమియా ఇలా చక్కగా ఉడికింటుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పంచదార వేసి కలుపుకోవాలి. 1 కప్పు సేమియా, 1 కప్పు పంచదార కరిగే వరకు కలుపుకొని మరొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా పాయసం చక్కగా ఉడికిపోయాక మూత పెట్టి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించడం కోసం నెయ్యి తీసుకోవాలి. నేను ఇది ఇంట్లో చేసిన నెయ్యి. ఇంట్లో పర్ఫెక్ట్గా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో లింక్ ఇచ్చాను, చెక్అవుట్ చేయండి. ఇలా నెయ్యి కొద్దిగా వేసుకొని అందులోకి జీడిపప్పు వేసుకొని మొదట జీడిపప్పును వేయించుకోవాలి. జీడిపప్పు కొద్దిగా వేగాక ఎండు ద్రాక్ష వేసి అది కూడా చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాక దీన్ని పాయసంలోకి వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న సేమియా పాయసం చిటికెలో రెడీ అయిపోతుంది. మీరు సేమియాని కనుక ముందే డ్రై రోస్ట్ చేసి ఉంచుకుంటే పండుగ రోజు వితిన్ 10 మినిట్స్లో పాయసం రెడీ చేసుకోవచ్చు. 2 గంటల తర్వాత చూడండి పాయసం ఎంత చక్కగా ఉందో. మీరు ఫ్రిడ్జ్లో పెట్టి తీసినా కూడా సెమీ కన్సిస్టెన్సీలో ఉంటుంది, కానీ చిక్కబడదు. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సండీ సన్నీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.